దేవా నన్ను వాడుకోవా అని ఏడుస్తూనే ఉంటా. నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా. రాత్రంతా ప్రార్థన, అది ఇంక వేరేం ఉండదు. నన్ను వాడుకో, నేను ఇట్లా బ్రతకను, నీ చేతిలో వాడబడతానంటే నేను ఉంటాను, లేకపోతే నేను బ్రతకను, నేను ఇట్లా ఏడ్చేసి చచ్చిపోతాను కావాలంటే. నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నీ కొరకు అన్ని వదిలిపెట్టొచ్చా, నన్ను వాడుకో. కానీ అదే సమయంలో నా జీవితానికి సవాళ్ళు. ఒకవైపు నా భార్య గర్భవతి, రెండో బిడ్డతో, మొదటి బిడ్డ అప్పటికే 1.5 సంవత్సరం ఇంచుమించు. బిడ్డలను పోషించుకోవడానికి, భార్యని పోషించుకోవడానికి చేతుల్లో డబ్బులు కూడా లేవు, నిజంగా వాస్తవం చెప్తాను. ఒకవైపు సేవ చేయట్లే, ఒకవైపు చేతుల్లో డబ్బులు లేవు, అన్నీ విడిచిపెట్టి అన్నీ మూసిపెట్టవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి కాడెత్తిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళగలవా? ఇంకా దేవునితో నిర్ణయించుకున్నాను, ప్రభా నువ్వు ఏదో ఒకటి తెలుసు. తనకు బువ్వ కూడా పెట్టలేని పరిస్థితులు, ఎందుకంటే తనకు మెడికేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నేను వెళ్ళి నాన్నగారిని కూడా అడగలేను, మొహం రాదు నాకు. అలాంటి పరిస్థితులు అడిగితే ఇస్తారు, ఎవరని కాదు. హీ ఈస్ దేర్. నువ్వు నోరు తెరు, హీ విల్ డూ ఇట్. బట్ దెన్ మా నాన్నగారు ఏం తెలుసా, విశ్వాసం. ఆయన ఒకటంటారు, రే మా నాన్న మాకు పెళ్ళైన 3వ రోజు 100 రూపాయలు పాకెట్లో పెట్టి వెళ్ళరమ్మని చెప్పి ట్రంక్ పెట్టించి పంపించారా. అందును బట్టి ఈరోజు నేను విశ్వాసంతో నిలబడుతున్నాను, మీరు కూడా విశ్వాసం నేర్చుకోవాలరా. సో ఐ టుక్ ఎ ఛాలెంజ్. ఐ నాట్ గోనా ఆస్క్ పీపుల్. మై డాడ్ హస్ ఆల్రెడీ డన్ సో మచ్ ఫర్ అస్, బట్ దెన్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్. నేను అడుగుతున్నాను, దేవా ఫైన్, ఏదో ఒకటి తెలుసు. 2 ఆప్షన్. ఒకటి, బిజినెస్ స్టార్ట్ చేసుకుని గో బ్యాక్ టు స్టార్ట్ అ ప్రొడక్షన్ హౌస్, గో అవుట్, డూ బిజినెస్, మేక్ మై బ్రెడ్ అండ్ బటర్. ఏదైనా నీ సేవలో పిలుపు ఉంటే అక్కడ ఇక్కడ చేస్తా, చిన్న చిన్న పనులు ఉంటాయి ఇవి చేసుకుంటా, నా ధరలు నేను కొట్టుకుని వెళ్ళిపోతా. నీకు వద్దంటే నేను అట్లా వెళ్ళిపోతా. నీకు కావాలంటావా, తలుపు తెరు, నన్ను వాడుకో. ఏ పనైనా పర్వాలే, బాత్రూమ్లో కడగాల కడుగుతా, అప్పటికే కడిగినోండి, సంవత్సరాలు కడిగినోండి ఆలయంలో. ఆ పని ఇచ్చినా పర్వాలేదు, నేను చేస్తా, నన్ను వాడుకో. ఇట్ వాజ్ దట్ కైండ్ ఆఫ్ అ మూమెంట్. నా జీవితంలో నాకు ఉన్నాయన్నీ అమ్మి ఇంకా చివరిలో అన్ని ప్రయత్నాలు చేశాను సేవ చేయాలని. వర్షిప్ జీసస్ అని హైదరాబాద్లో జూలైలో ఒక మీటింగ్ పెట్టా. దట్ వాజ్ 7th month. నా దగ్గర ఇంక మిగిలింది నా కారు, అది ఖాళీ. ఆ డబ్బు పెట్టి మీటింగ్ పెట్టాను, అయిపోయింది. నాకు తృప్తి, ఏదో చేశాను రా దేవుని కొరకు. ఇంటికి వెళ్తున్నాను, నెక్స్ట్ రోజు నుంచి నడవాలి 10 కిలోమీటర్లు. ఐ వాక్డ్. బట్ దెన్ ఆ తృప్తి వేరు. దేవా నీ కొరకు చేశాను, ఏదో సాధించాను, ఒక సంతోషం. కానీ మరలా ఏడుపు, నన్ను వాడుకోవా. ఒకరోజు దేవుడు మరలా ఆయన స్వరం, యునో ది సిగ్నేచర్ వాయిస్, ఆయన మాట్లాడుతున్నాడు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టు, వస్త్రాలు లేని వారికి వస్త్రం ధరింపజేయి, పేదలను కనికరించు, ఆదరించు. ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే నేను నిద్రలోనే దేవునితో వాదిస్తున్నాను. నా కొడుకు నా భార్యను చూసుకుంటా, నాకు గతి లేదు, నేను ఉద్యోగం చేసుకుంటాను, లేకపోతే ఇతను వ్యాపారం చేసుకుంటానని చెప్తున్నాను. నువ్వేంటంటే ఇది పెట్టమంటానో ఇది చేయమంటానో నా దగ్గర అక్కడ ఉంది. బట్ దెన్ ద హోలీ స్పిరిట్ వాజ్ రివీలింగ్. ఏంటి? వాక్య ఆహారాన్ని పెట్టు. వాక్యం ఆహారంకి ఆకలితో ఉన్నారు, పెట్టు. నీతి అనే వస్త్రం లేదు, రక్షణ వస్త్రం లేదు, రక్షించబడని వారు చాలా మంది ఉన్నారు. పోయి నీతి అనే వస్త్రం వారి మీద పడినట్లుగా పనిచేయి, రక్షణ కార్యం జరిగినట్లుగా పనిచేయి. విరిగిన వారు ఉన్నారు, ఆదరించు, బలపరచు. ఒక్కొక్క మాట దేవుడు చెప్పుకుంటా వచ్చేటప్పుడు నేను అన్నాను, సరే ఎక్కడ పొమ్మంటావు? అఫ్కోర్స్ ఈ మధ్య టైంలో ఎక్కడో చోట మీటింగ్స్ వస్తూనే ఉంటాయి, ఇన్విటేషన్స్. ఆ మీటింగ్స్ వెళ్తూ ఉంటా. ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో ఒక సేవకులు ముఖ్య ప్రసంగం నాది పెట్టి, మిగతా సేవకులు ఉన్నారు. దాని తర్వాత ఒక మధ్యాహ్నం మీటింగ్లో, యూత్ మీటింగ్ జరుగుతూ, కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్ నన్ను పిలుస్తూ ఆ మధ్యాహ్నం స్లాట్లో వెళ్ళేటప్పటికి ప్రార్థన జరుగుతుంది. సమ్ మైక్ ఇస్ ఆన్, ప్లీజ్ కైండ్లీ మ్యూట్ ఆల్ ద మైక్స్. ఆ మధ్యాహ్నం స్లాట్లో నేను వెళ్ళేటప్పటికి ప్రార్థన జరుగుతుంది. మీకు తెలుసు వరప్రసాద్ గారని, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. సడన్గా ఆయన స్టేజ్ దిగి వచ్చి, నేను డిస్టర్బ్ చేయకూడదని గుమ్మం దగ్గర సైడ్లో నిలబడున్నా. నేరుగా వచ్చి తట్టి, మైక్ లేదు బ్రదర్, దేవుడు మీతో మాట చెప్పమంటున్నాడు, చెప్పమంటారా? ఉనికిపోతా ఉన్నాడు. చెప్పమంటారా? దేవుడు చెప్తే చెప్పండి బ్రదర్ అన్న. చెప్పంటే, దేవుడు మిమ్మల్ని ఒక పెద్ద పట్టణానికి తీసుకెళ్తున్నాడు, అక్కడ మీరు ఒక నూతన ప్రారంభం చేస్తున్నారు,
ఆ నూతన ప్రారంభం మహాపట్నంలో గొప్ప సేవ మీకు కలగబోతుంది. దేవుడే మిమ్మల్ని తీసుకెళ్తాడు. నేనేం మాట్లాడలే, అయిపోయిందని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం మీటింగ్ అయిన తర్వాత మరలా డిన్నర్కి ఆయన వచ్చాడు. పాస్టర్లు అందరూ కూర్చుని ఉన్నప్పుడు ఆయన వచ్చారు. బ్రదర్, తప్పుగా తీసుకోకండి, దేవుని ఆత్మ చాలా గట్టిగా ప్రేరేపిస్తూ ఉంటే చెప్పాల్సి వచ్చింది, నన్ను క్షమించండి, ఏమైనా తప్పు చెప్పండి. నన్ను మీరు దేవుని చెప్పారు. మీరు అంత చెప్పినా కూడా మా నాన్నగారు నన్ను పంపించలేరని అండి. ఎందుకంటే నాకు పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్తానని ఆయన పంపించాను. లేదు నాన్నగారు ఓకే అంటారు, మీకు చూడండి పంపిస్తారు చూడండి అన్న. అట్లా జరుగుతా చూద్దాంలే అన్నాను. ఆయన చెప్పాడు, నేను చెప్పాను, ఇద్దరు బాబాయ్ చెప్పాను, దాని తర్వాత టచ్ లేదు. నా దాంట్లో నేను వచ్చాను, ఆయన దాంట్లో అయిపోయాడు. మైండ్లో ఒక థాట్ కూడా రాలే, ఆ మాట చెప్పాడు కదా నెరవేరుతుందేమో. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతూ, దేవుడు అన్ని కట్ షార్ట్, దేవుడు అన్ని సమకూరుస్తూ మా నాన్నగారు ఒక మాట అన్నారు. ఇదిగో జెస్సీ, 7th month, చాలా కష్టంగా ఉంది, నువ్వు ఒక్కడమే మేనేజ్ చేయలేకపోతున్నావు, నీకు కూడా ఇక్కడ ఎక్కువ ఒత్తిడి అయిపోతుంది, యు ఆర్ డిప్రెస్డ్, ఒక వారం రోజులు హైదరాబాద్కి వెళ్ళి రాకూడదా అన్నారు. అప్పటికి నాకున్న ఇమేజ్ హైదరాబాద్ అంతా, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తాను కానీ హైదరాబాద్కి మాత్రం రాను. సో ఇన్ఫ్యాక్ట్ ఆయన మహాపట్టణం అన్నదప్పుడు అన్ని నెలలు మన యూఎస్లో దొరికాం కదా, అక్కడ తీసుకెళ్తాడా, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళాం అక్కడ తీసుకెళ్తాడా, వేరే స్థలాలకు ఆపర్చునిటీస్ వచ్చి అక్కడికి తీసుకెళ్తారా, కొన్ని స్థలాల్లో పాస్టర్గా పనిచేయమని అడిగారు, అక్కడికి తీసుకెళ్తారా. సో ఐ వాస్ థింకింగ్ ఎక్కడ ఓపెన్ చేస్తాడు దేవుడిని. నాన్నగారు హైదరాబాద్లో ఉంటారు, సరే 2 మాటలు ప్రేయర్ చేసి చెప్తాంలే, చూద్దాంలే. కానీ ఆ రోజు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అన్నాడు, నీకు తెరవబడింది హైదరాబాద్, పద. ఆ రోజు రాత్రికి నేను నా భార్యతో నిర్ణయం చెప్పాను, వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్, ప్యాక్ ఎవ్రీథింగ్. తనకేమో తన ఇల్లు, తన ఊరు హైదరాబాద్. తనకి తెలుసు నేను హైదరాబాద్ అంటే అస్సలు ఎంత ఇష్టపడ్డాను. బట్ షీ వాజ్ లైక్ టు ద సర్ప్రైజ్. దాని తర్వాత నాన్నగారు చెప్పాను, దేవుడు అదే నా హృదయంలో పెట్టాడు, ఐఎమ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ లీవింగ్ చెన్నై, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. నాన్నగారు డన్, వెళ్ళు. ఆ రోజే వెంటనే వారం రోజుల్లో హైదరాబాద్కి వచ్చాం. ఒక ఇల్లు చూసుకున్నా, ఏది తక్కువలో దొరుకుతుందో, నాతో మా మైకిల్ అన్న వచ్చాడు, 2 అన్న, తక్కువలో ఏది దొరుకుతుందో చూసుకున్నాం, సెట్, వెళ్ళిపోయాం. నెక్స్ట్ ప్యాక్, అన్ని సామాన్లు ప్యాక్. ఐ స్టిల్ రిమెంబర్ 13th November మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. మా పెద్దని ఇక్కడ ఉన్నాడు. ఐ డోంట్ మీన్ టు అబ్యూస్ హిమ్, బట్ ఆయన చెప్పిన మాటను బట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూపిస్తానికి. ఆయన అన్నాడు, రే హైదరాబాద్కి వెళ్తున్నావు, బ్రతకొండు, నువ్వు నీ స్వార్థానికి వెళ్ళిపోతున్నావు. అప్పటికే విరిగిపోయి ఉన్నా, అప్పటికే ఏంద్రా బ్రతుకున్నట్టు అయిపోయి ఉన్నా. అందులో ఆ మాటలు విన్న వెంటనే ఏడిచేసా. కొంచెం నేను అరిచనులే కానీ ఏడిచేసా. వెళ్ళేవాడి ముందు, రే చచ్చిపోతారు, మొత్తానికి అందరూ చచ్చిపోతారా. ఆ మాటలు వింటనే, పద పర్వా, నువ్వు చెప్పావు కదా చచ్చిపోతానంట, స్తోత్రం, కానీ వెళ్దాం. నిజంగా నా యాటిట్యూడ్ వాజ్ దట్, పద కానీ. నెక్స్ట్ రోజు మార్నింగ్ అంత ప్యాక్. 14th ఈవినింగ్కి హైదరాబాద్లో దిగాం. 15th నాన్నగారు గెట్ టుగెదర్ అంటే ఫ్యామిలీ కూడా రావాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ మీటింగ్ జరిగిందో ముందు రోజు నైట్ దిగి నెక్స్ట్ రోజుకి ఉన్న సామాన్ల వరకు బట్టలన్నీ అక్కడ పెట్టుకుని మా కుటుంబం అందరూ వచ్చారు. నా దగ్గర ఆ వీడియో ఉంది కానీ నేను ప్లే చేయలేదు ఇప్పుడు, ఎందుకంటే అది ఆడియో అంత లౌడ్గా లేదు మీరు వినేలాగా. నెక్స్ట్ రోజు ఇంట్లో డెడికేషన్ లాగా పెట్టుకున్నా, జస్ట్ ప్రార్థన అంత ఫ్యామిలీ వరకే. ఒక కుర్చీ కూడా లేదు, స్టూడియో కుర్చీ ఒకటి ఉంది, నాన్నగారు మాత్రం కూర్చున్నారు, మిగిలిన అందరు కింద కూర్చొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నా ప్రార్థన మీరు వినలేదు కానీ వదిలేండి. ఏడుస్తున్నా, పిల్లోడు ఏడుస్తున్నా. ఎందుకు వచ్చానో తెలియదు ప్రభా, ఏం చేస్తానో తెలియదు ప్రభా, నన్ను ఎందుకు తీసుకొచ్చావో తెలియదు ప్రభా. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టమన్నావు, వస్త్రాలు లేని వారికి వస్త్రం ధరించేసేలాగా సాయం చేయమన్నావు, నేను కృంగిపోయిన వారిని, విరిగిన వారిని బాగు చేయనట్లుగా పని చేయమన్నావు, ఇవన్నీ చేయమన్నావు. నాకే ఏం చేయాలో తెలియట్లేదు ప్రభా. ఏడుస్తూ ఉన్నా. ఐ వాజ్ క్రైయింగ్ లౌడ్. తర్వాత ఫుటేజ్లో ఉంటుంది, మా నాన్నగారు ఏడుస్తున్నారు, మా అన్నలు అయితే చూస్తూ ఉన్నారు. బట్ దాన్ని అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తానో తెలియదు, నిజంగా ఏం చేస్తానో తెలియదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా ముగిస్తున్నాను, మై టైమ్ ఇస్ షార్ట్, బట్ దెన్ ఐల్ ఫినిష్. అలాంటి పరిస్థితుల్లో
మా నాన్నగారు వెళ్ళిపోయారు, అందరు ప్రార్థన చేశారు, అందరు బై బై చెప్పారు, అందరు కార్లు ఎక్కేసి అందరు దారిలో వెళ్ళిపోయారు. గంట సేపులు అందరు ప్యాక్. ఇప్పుడు ఒక్కడిగా కూర్చున్నా. ఒకవైపు నా భార్య నడవలేక తన పొట్టి ఇంత ఉండింది, తను నడవలేక ఆయాస పడిపోతా ఉంది. ఇంకోవైపు ఈ బుడ్డోడు పరిగెడతా ఉన్నాడు. నేను ఒక్కడున్నా, ఒక్క సామాన్ లేదు, ఏమి లేవు. అటు నా భార్యని చూస్తూ ఇటు ఈయన చూస్తూ నేను ఏం చేస్తాను రా ఇక్కడ, ఏమైపోతుంది రా ఇప్పుడు. సరే కానీ దేవుడు ఏం చేస్తాడు. కానీ నా ప్రార్థనలో మీరు వింటే నేను ఒకటే ప్రార్థన చేశాను, నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం ప్రభా, ఎందుకు వచ్చాను తెలీదు, మొక్కలుగా నరికేసినా కూడా పర్వాలేదు, నీ చిత్తమే జరగాలి. నేను, నా భార్య, నా బిడ్డ అందరూ ఇక్కడ చచ్చినా కూడా పర్వాలేదు, నీ ఇష్టం. నీకు ఏది అంగీకారంగా ఉందో నువ్వు అట్లా అంగీకరించు, నీకు ఏది చిత్తమో అది జరిగించు, నీ నామానికి మాత్రం అవమానం రానొద్దు. చెప్పేమో ప్రార్థన అయిపోయింది, అందరూ బయలుదేరారు. ఈ పరిస్థితి అయింది 19th నవంబర్. ఇందాక నా భార్య చెప్పిన రీతిగా ఆ ఉదయకాల సమయంలో ఒక్కసారి కరెంటు పోయి కొంచెం గందరగోళం అయ్యి అర్థమైంది చీకటి ప్రభావం చాలా ఉంటుంది. ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో ఆ పోరాటము భయంకరంగా ఉండింది. పొద్దుట తన కాలు కింద పెట్టేటప్పటికి ఉమ్మునీరు కారిపోతూనే ఉంది. పక్క వీధి హాస్పిటల్ పరిగెత్తాం. హాస్పిటల్ పెడితే డాక్టర్ ఏమో ఇప్పటికే చాలా పోతుంది, రిస్క్ ఎక్కువ, నీ భార్యని తల కిందలో పెట్టాలి అన్నారు. ఉమ్మునీరు పగిలిన వాళ్ళకి తెలుసా ఎట్లా పెడతారో? బెడ్ని అప్ సైడ్ డౌన్లో పెడతారు, ఇట్లా పడుకుని పెడతారు. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఐవ్ సీన్ ఒక వ్యక్తి వాళ్ళ బిడ్డని విషయంలో చెప్తూ బిడ్డను పోగొట్టుకున్నారు. కానీ తను ఆల్మోస్ట్ ఇట్లా పెట్టారంట 2.5 నెలలు ఇట్లా రివర్స్లో, చివరికి పోగొట్టుకున్నారు బిడ్డని. కానీ నాకు అట్లా చెప్పింది అప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లే. నీరు కారిపోతుంది, వారు అదంటున్నారు ఇదంటున్నారు, ఎన్ఐసీలో పెట్టారు, ఏం జరుగుతుందో తెలియదు అన్నారు. ఇంకా నేను ఒక్కడున్నా, అందరు బాయ్ చెప్పిపోయారు. పిచ్చి పడుతుంది. ఆల్రెడీ లోపట పోరాటాలు, బయలుదేరే ముందు చస్తావరా అనే డైలాగ్ చెవులో ఉంది. ఏమవుతా ఆ హాస్పిటల్లో అక్కడే మోకరించి మధ్యలో ఏడుస్తున్నాను చిన్నపిల్లలాగా. నాకు తెలియదు ప్రభు ఏం చేస్తావు, నువ్వేం చేసినా పర్వాలేదు, నీ నామానికి మాత్రం అవమానం రాకుండా చూడు ప్రభా, నువ్వు ఏం చేసినా పర్వాలేదు. ఏడుస్తున్నా. కానీ అందులో ఒక మాట అన్నా, ప్రభా నువ్వు నా తోడున్నావు అనేది ఒక్క రుజువు చూపి, ఏదని నేను చెప్పను, నువ్వు ఏదైనా ఒక్క రుజువు చూపి నువ్వు నా తోడున్నావని. నువ్వు తనను తీసుకున్నా, బిడ్డను తీసుకున్నా, నన్ను తీసుకున్నా నాకు పర్వాలేదు, నీ చిత్తంలో నేను వచ్చి నీ కొరకు, నీ చిత్తంలో నేను ఏదైనా చేస్తాను అనేది చూపి. దట్ ఇస్ ఆల్ ఐ వుడ్ ఆస్క్ ఫర్. ఆ ప్రార్థన చేశాను. కొద్దిగా తనకి స్నాక్స్ అలా తీసుకుని పైకి వెళ్తున్నాను. సడన్గా తన గదిలోంచి తీసుకుని స్కాన్స్లోకి నడిపిస్తూ ఉన్నారు. నేను అడిగాను ఏమవుతుంది, ఇంతసేపు కారి నీరు ఇప్పుడు కారతం ఆగిపోయింది అన్నారు. నాకు ఆ మాటకి పెద్ద అర్థం కాలేదు. దాని తర్వాత డాక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు డాక్టర్ శృతి గారు వారు గ్లౌస్ని తీసి ట్యాప్లో నీళ్ళు నింపి పెన్తో చుళ్ళు పెట్టి, ఈ గ్లౌస్లో ఉండి కారుతున్న నీరు ఆగుతాం సాధ్యమా అని అడిగారు. మీరేమంటారు? నాట్ పాసిబుల్ అన్న. కానీ నీ భార్య విషయంలో అదే జరిగింది. అంత హోల్ పడింది, అంత ఉంది, అంత నీరు పోయింది, కానీ ఆ నీరు ఆగిపోయింది. నాకొక్క సెకండ్కి ఒక్క రుజువు చూపిమన్నాగా, నా సంగతి మీకు తెలియదు. ఒక్క రుజువు దేవుని చూస్తే చాలు, ఏదైనా దూకేస్తా. నేను ఏమన్నా చేస్తానన్నా కదా ప్రభా, చేస్తాంగా. అంత మాత్రం కాదు, షీ టోల్డ్ లెవెల్ తగ్గిందన్నవారు మరలా స్కాన్ చేసేటప్పుడు చెప్పారు, లెవెల్స్ అంతా మామూలుగానే ఉంది, లెవెల్స్ అంతా మామూలుగా ఉంది, అంత పోయిందన్నా కూడా మరలా లెవెల్స్ నార్మల్గా ఉంది, ఫ్లూయిడ్స్. యు సీ దట్ వాస్ ఎ మిరకల్. డాక్టర్ సెడ్ ఇట్స్ ఎ మిరకల్. అన్ని డాక్టర్ తను చెప్తుంది ఇట్స్ ఎ మిరకల్. కానీ వాళ్ళు అన్నారు అయినా కూడా మేము వెంటనే పంపించాము, ఓ 4 రోజులు హాస్పిటల్ పెట్టి చెక్ చేసి పంపిస్తానులే. నేనన్నా ఇంకా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నా దారిలో నేను పోతున్నాను, నేను చేయాల్సిన పని ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అన్నారు ఈ సమయంలో కానీ బిడ్డను బయటికి తెస్తే, ఎందుకంటే లంగ్స్ కూడా ఫామ్ అయ్యి ఉండవు, బేబీ ఇస్ జస్ట్ 27 weeks, 34 weeks వరకు లంగ్స్ కూడా ఫామ్ అవ్వవు. కాబట్టి ఆ 34 weeks వరకు హాస్పిటల్ ఐసీయూలో పెట్టాలి, రోజుకి ₹1,00,000 అవుతుంది అని చెప్పారు. 7 లక్షలు, సారీ లక్ష కాదు, 7 లక్షలు అవుతాయి అని చెప్పారు. రోజుకి 7 లక్షలు అంట. ఎన్ని నెలల్లో, ఎన్ని వారాలు, ఎక్కడి నుండి తెస్తావు? అప్పటికే నాకు 20 లక్షలు బిల్ అయింది. బట్ దట్ వాస్ ఎ ఛాలెంజ్. కానీ అలాంటి పరిస్థితుల్లో నా భార్యని అడిగాను, వచ్చిన పని చేయాలనుకుంటున్నాను, దేవుడు మీటింగ్ పెట్టాలని చెప్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, పెట్టమంటావా, కెన్ యూ డూ ఇట్ అని షీ సెడ్, కానీ వెళ్ళండి, మీ దారిలో వెళ్ళి చేయండి.
నా చేతుల్లోకి అప్పుడు చూస్తే 2,500 రూపాయలు ఉండింది. నా భార్య హాస్పిటల్కి వెళ్ళిన రోజు నుండి ఇంచుమించు 3.5-4 రోజులు నీరు లేదు, తిండి లేదు, ఏమీ లేదు. అప్పటికి ఉన్న బిల్స్ అన్ని కట్టి బిల్లు కడతానే కానీ ట్రీట్మెంట్ లేదు. అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డకు కూడా జడి, అప్పుడు చిన్నోడు ఒక్కడే ఉన్నాం కదా, పొటాటోలు తెచ్చుకుని, బీన్స్ తెచ్చుకుని ఇవన్నీ బాయిల్ చేసి దాన్ని మ్యాష్ చేసి ఉప్పేసి దాడికి అదే పెట్టేవాడిని. ఐ లివ్ సఫరింగ్. డోంట్ టెల్ మీ ఐ డోంట్ నో సఫరింగ్. ఐఎమ్ బ్లెస్డ్ టుడే ఎక్స్ట్రాడినరీ ఇన్ ఫిజికల్ వే, బట్ ఐ నో పెయిన్, ఐ నో వాల్యూ ఆఫ్ మనీ, ఐ నో ఇట్ ఆల్. ఈయనకి ఏం తెలుసులే అనొద్దు, అన్నీ చూసి వచ్చిన. సో టుడే ఎవరైనా అలాంటి పరిస్థితులు ఉంటే నోరు మూసుకుని గమ్మున ఉంటాను, చేతులు కట్టుకుని గమ్మున ఉన్నాను. ఐల్ బి ద ఫస్ట్ టు హెల్ప్. ఎందుకంటే నాకు తెలుసు ఆ నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో. కానీ అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఆ 2,500 రూపాయలు ఉండేది నా దగ్గర. మా మామగారిని అడిగాను, 2,500కి ఏదైనా వెన్నీ దొరుకుతుందా? మీరు ఇందాక పోస్టర్ చేసినప్పుడు చూసారో లేదో, ఆ పోస్టర్ చూస్తే రిజర్వ్ నౌ, లిమిటెడ్ సీట్స్ ఓన్లీ. ఎందుకంటే రాజ్ ప్రకాష్ పళ్ళు ఈవెంట్ పెడతానంటే చాలదు అది. కానీ అప్పుడు పెట్టేది చిన్న స్థలం, అందరూ వస్తే చాలదు. సో వీ సెడ్ రిజర్వ్ నౌ, నో ఎంట్రీ ఫీ, ఫ్రీ. రిజర్వ్ నౌ, లిమిటెడ్ సీట్స్. 140 పీపుల్ ఆ ఫస్ట్ డే ఆ మీటింగ్ జరుగుతాం. 140 పీపుల్తో స్టార్ట్ చేసాము. ఫస్ట్ మీటింగు 2,500 రూపాయలతో. కానీ ఈరోజు పరిచర్య చూస్తే కొన్ని వేలాది మంది. I'm telling you, మొన్న వర్షిప్ కాన్ఫరెన్స్ 50,000 ప్లస్. I will not be right with the digits, I will not release that word. 50,000 ప్లస్. బాటర్ ర్యాంక్ కొంచెం తక్కువలోనే చెప్తాను, నా సంగతి మీకు తెలుసు. 50,000 ప్లస్ crores we spent. Where did we start? 2,500. ఇక్కడ ఉన్న యవనస్తులకి అందరికి ఒక సవాల్ ఇస్తున్నా. యవనస్తులు ఏంటి, పెద్దలు ఏంటి, వృద్ధులు ఏంటి, అందరికీ నీ వయసు ఎంత ముఖ్యం కాదు, నీకు దేవునితో స్నేహం ఎంత ముఖ్యం. దేవుడిని నువ్వు పట్టుకుంటే చాలు, మనుషుడు ఎవరు లేకపోయినా పర్వాలే. నా లైఫ్లో నేను నేర్చుకున్న పాఠాలు. దేవుడు నీ తోడుంటే చాలు, ఆయన సన్నిధి నీ తోడుంటే చాలు. నువ్వు ఎట్టన కొట్టు, ఆయన నీకు ఉన్నాడు. కాపాడువాడు ఆయనే, జయమిచ్చువాడు ఆయనే. నువ్వు నమ్మకంగా బ్రతుకుతే చాలు. నీ